సిస్టంలో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ చూసాం. సో ఈ క్లాస్లో దేని గురించి నేర్చుకుంటున్నాం అంటే బఫరింగ్ గురించి నేర్చుకుంటాం. ఓకే, బఫరింగ్. సింక్రొనైజేషన్ కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకున్నాం? అట్ ఏ టైం ఒక సింగిల్ మెసేజ్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మోర్ దెన్ 1 మెసేజెస్ కనుక మనం సెండ్ చేసేటప్పుడు కానీ రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ ఆటోమేటిక్గా సెండర్ కానీ రిసీవర్ కానీ బ్లాకింగ్ స్టేట్లో ఉంటే అటువంటి బ్లాకింగ్ స్టేట్లో ఉన్న ఆ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఏమనిపిస్తాం అంటే సింక్రొనైజేషన్ అంటాము అని నేర్చుకున్నాం. అంటే మెసేజ్ వెయిటింగ్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ సింక్రొనైజేషన్. ఓకే, సో అలా కాకుండా మెసేజ్ వెయిటింగ్ స్టేట్ కాకుండా ఎనీ నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చినా సరే అవి సెంటర్ సైడ్ కానీ రిసీవర్ సైడ్ కానీ బఫర్లో ప్లేస్ అవుతాయి. దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఎసింక్రొనైజేషన్ అంటాము అని చెప్పుకున్నాం. ఓకే, మెసేజ్ వెయిటింగ్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే సింక్రొనైజేషన్ స్టేజ్ అని పిలుస్తాము అని నేర్చుకున్నాం. అలా మెసేజ్ వెయిటింగ్లో కాకుండా ఎన్ని మెసేజెస్ అయితే మనం పంపిస్తున్నామో అవన్నీ కూడా సెండర్ సైడ్ కానీ రిసీవర్ సైడ్ కానీ బఫర్లో ప్లేస్ అయితే కనుక బఫర్ ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్పుకున్నాం? ఒక స్పెషల్ మెమరీ ఒక స్పెషల్ మెమరీ ఏరియా అని చెప్పుకున్నాం. సో మనం పంపించిన ఏవైతే మెసేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే బఫర్లో ప్లేస్ అవుతాయి. ఆ బఫర్లో ప్లేస్ అయిన తర్వాత ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్ సెంటర్ పంపించింది అనుకోండి. సెంటర్ పంపించేటప్పుడు మోర్ దెన్ 1 మెసేజెస్ పంపిస్తుంది అంటే ఈ మెసేజెస్ అన్నీ కూడా సపోజ్ ఒక సెంటర్ సిస్టమ్ ఉంది. ఈ సెంటర్ సిస్టమ్ 1 2 3 4 మెసేజెస్ ఉన్నాయి. ఇది రిసీవర్ సిస్టమ్కి అంటే ఇక్కడ సెంటర్ సిస్టమ్ దగ్గర ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కాకుండా అది రిసీవర్ సిస్టమ్ దగ్గర ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ చేయాలి అని అనుకుంటుంది. ఏ ప్రాసెస్ని? సెకండ్ ప్రాసెస్. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది? ఇది రిసీవర్ సిస్టమ్కి పంపించాలి. అప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పుకున్నాం మనం? ఈ మెసేజ్ కాస్త బఫర్లో ప్లేస్ చేస్తాం. ఇలా వెళ్ళిన మెసేజ్ కాస్త రిసీవర్లో కూడా బఫర్లో ప్లేస్ అవుతుంది అని చెప్పుకున్నాం. దీన్ని కాస్త ఏమని పిలుస్తామని చెప్పుకున్నాం? ఎసింక్రొనైజేషన్. సో ఎసింక్రొనైజేషన్లో ఇలా ఏదైతే ఉందో బ్లాకింగ్ స్టేట్లో ఉండకుండా ఆటోమేటిక్గా ఇప్పుడు సెకండ్ మెసేజ్ ప్రాసెస్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అని రిసీవర్ సిస్టమ్కి పంపించారు. ఓకే, ఇలా పంపించినప్పుడు ఏదైతే సెకండ్స్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని పంపించారో అప్పుడు రిసీవర్ అనేది ఆల్రెడీ అదర్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టేట్లో ఉంటే కనుక ఇది రెడీగా ఉండదు. కానీ అలాంటి మెసేజ్ అనేది బ్లాక్ అయిందా? రిసీవర్ అనేది రెడీగా లేదని లేదు. ఆటోమేటిక్గా ఏమైంది? ఈ సెంటర్ నుంచి కాస్త మెసేజ్ కాస్త రిసీవర్ యొక్క బఫర్లోకి వెళ్ళిపోయింది. అంటే దీన్ని కాస్త ఏమని పిలుస్తామని చెప్పుకున్నాం? నాన్ బ్లాకింగ్ స్టేట్ అని పిలుస్తాం. ఈ నాన్ బ్లాకింగ్ స్టేట్లో మెసేజ్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామని చెప్పుకున్నాం అంటే ఎసింక్రొనైజేషన్ అంటాము అని చెప్పుకున్నాం. ఓకే కదా, సో ఎసింక్రొనైజేషన్లో నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ ఏదైతే ఉందో ఆ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్లో మెసేజ్ ట్రాన్స్మిషన్ ఏదైతే జరుగుతుందో ఆ మెసేజ్ ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు కంపల్సరీ ఏం యూజ్ చేయాలి అని చెప్పుకున్నాం? కంపల్సరీ ఏముంటుంది? బఫర్ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే కదా, సో ఈ బఫర్ అనేది ఉంది అంటే సో అది ఎలా ఉంటుంది అంటే సెంటర్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి ఏమవుతుంది? మెసేజ్ అనేది పంపించాలి. సెంటర్ నుండి రిసీవర్కి ఇలా మెసేజ్ పంపించేటప్పుడు ఏదైతే మనం డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అని అనుకున్నాం, సపోజ్ 1 2 3 4 ఇలా ఉన్నాయి. సెకండ్ సిస్టమ్ యొక్క ప్రాసెస్ని అది రిసీవర్ సిస్టమ్ దగ్గర రిసీవర్ సిస్టమ్ దగ్గర ఏం చేయాలి అని అనుకుంది? ఎగ్జిక్యూషన్ చేయాలి అని అనుకుంది. ఇలా ఎగ్జిక్యూషన్ చేయాలి అని అనుకున్నప్పుడు సెండర్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఈ సెకండ్ ప్రాసెస్ని కాస్త రిసీవర్ సిస్టమ్కి పంపించాలి. ఇలా పంపించాలి అంటే ఫస్ట్ ఏమవుతుంది అని చెప్పుకున్నాం మనం? ఇలా ఏదైతే పంపిస్తున్నామో అది బ్లాకింగ్ స్టేట్ అంటే రిసీవర్ సిస్టమ్ ఎట్ ది సేమ్ టైం రెడీగా లేకపోతే కనుక లేదు మన సెంటర్ సిస్టమ్ కూడా ఎట్ ఏ టైం సింగిల్ ప్రాసెస్ని మాత్రమే ఎగ్జిక్యూట్ సింగిల్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ మాత్రం కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి అనే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే సింక్రొనైజేషన్ అంటాము అని నేర్చుకున్నాం. అలా కాలేదు అంటే కనుక అంటే వెయిటింగ్ స్టేట్ బోత్ సెండర్ అండ్ రిసీవర్స్ బోత్ సైడ్స్ కూడా వెయిటింగ్ స్టేట్ ఏదైతే లేకుండా ఉందో దాన్ని ఏమని పిలుస్తామని చెప్పుకున్నాం? ఎసింక్రొనైజేషన్ స్టేట్ అంటామని చెప్పుకున్నాం. ఆ స్టేజ్ ఏదైతే ఉందో ఆ ప్రిమిటివ్ ఏమంటాం? నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. ఓకే, సో ఎసింక్రొనైజేషన్లో మనం ఏదైతే నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్లో మీరు మెసేజ్ ట్రాన్స్మిషన్ చేస్తున్నారో ఆ మెసేజ్ ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు సెండర్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెసేజ్ ట్రాన్స్మిషన్ చేస్తున్నారు అంటే ఆ ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు నేను ఏం చెప్పాను? ఫస్ట్గా అది ఎక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఫస్ట్గా అది ఎక్కడ ప్లేస్ అవుతుంది అంటే బఫర్లో ప్లేస్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఏ బఫర్లో?
సెండర్ సైడ్ ఉన్న బఫర్లో మీరు ఏదైతే ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని అదర్ సిస్టంలో మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాసెస్ ఫస్ట్ ఎక్కడ ప్లేస్ అవుతుందంటే సెండర్ నుంచి కదా పంపిస్తున్నాం, సెండర్ యొక్క బఫర్లో ప్లేస్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే కదా. సో ఇలా సెండర్ యొక్క బఫర్లో ప్లేస్ అయింది దేనికోసం అంటే అదర్ సిస్టమ్, అంటే ఏదైతే ఆ రిక్వెస్ట్ కాస్త ప్రాసెస్ చేస్తుందో దాన్ని కాస్త ఏమని పిలుస్తా అని చెప్పుకున్నాం, రిసీవర్ అని అంటాము అనుకున్నాం. సో ఒక సిస్టమ్ సెండర్ నుంచి రిసీవర్కి మీరు మెసేజ్ ట్రాన్స్మిషన్ చేయాలి అనుకున్నప్పుడు ఆ మెసేజ్ కాస్త ఫస్ట్ ఏమవుతుందంటే బఫర్లో ప్లేస్ అయింది. ఓకే కదా. సో ఇలా బఫర్లో ప్లేస్ అయిన తర్వాత ఇది కాస్త ఎక్కడికి వెళ్ళాలి, రిసీవర్ సిస్టమ్కి వెళ్ళాలి. ఓకే. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఆల్రెడీ మనం ఒకటి నేర్చుకున్నాం ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని డిజైన్ చేసిందే డిఫరెంట్ సిస్టమ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి కమ్యూనికేట్ అవడానికి, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ అన్ని ఒకదానికొకటి కమ్యూనికేట్ అవడానికి. ఇలా అంటే కంపల్సరీ ఏమవుతున్నాయి, ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ కమ్యూనికేట్ అవుతుంది. ఇలా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మనం కంపల్సరీ ఏం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం, ఒక డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. దేనికోసం అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ దేనికోసం అవసరం అవుతుంది, ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్కి మధ్యలో మెసేజ్ ట్రాన్స్మిషన్ జరగాలి అంటే అక్కడ కంపల్సరీ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే. అలా డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మాత్రమే ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్కి మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే కదా. సో ఇప్పుడు నేను ఏం చెప్తాను, సెండర్ సిస్టంలో ఏదైతే సెకండ్ ప్రాసెస్ అది అదర్ సిస్టంలో వేరే సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుందో ఆ మెసేజ్ కాస్త బఫర్లో ప్లేస్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఎక్కడ బఫర్లో, ఏ సిస్టమ్ అయితే పంపించాలనుకుంటుందో ఆ సిస్టమ్ సెండర్ అంట, ఆ సెండర్ యొక్క సిస్టమ్ యొక్క బఫర్లో ఆ మెసేజ్ కాస్త ఫస్ట్ ప్లేస్ అయింది. ఓకే. ఈ బఫర్లో ప్లేస్ అయిన మెసేజ్ కాస్త ఎక్కడికి వెళ్ళాలి, రిసీవర్కి వెళ్ళాలి. మరి ఇలా రిసీవర్కి వెళ్ళాలి అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మెసేజ్ ట్రాన్స్మిషన్ జరగాలి అంటే కంపల్సరీ దేని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్తున్నాను, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీనింగ్ ఏంటంటే ఈ బఫర్లో ప్లేస్ చేసిన ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది కాస్త ఆపరేటింగ్ సిస్టమ్ కాస్త ట్రాన్స్మిట్ అవ్వాలి. ఎందుకోసం అంటే ఈ ట్రాన్స్మిషన్ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో అది ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా మాత్రం, అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా మాత్రమే జరుగుతుంది. సో మరి ఆపరేటింగ్ సిస్టమ్కి ట్రాన్స్మిట్ అవ్వడం అంటే ఎక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టంలో అంటే ఆపరేటింగ్ సిస్టంలో వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ కెర్నల్. ఓకేనా. సో ఎప్పుడైతే మనం సెండర్ ఒక ప్రాసెస్ని అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుందో ఆ ప్రాసెస్ని వెంటనే ఏం చేస్తుందంటే బఫర్లో ప్లేస్ చేస్తుంది మెసేజ్ ఫామ్. ఓకే. సో ఈ బఫర్లో ప్లేస్ చేసిన మెసేజ్ని కాస్త అది ఏం చేస్తుంది అనమాట అదర్ సిస్టమ్కి ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అంటే ఈ బఫర్లో ప్లేస్ చేసిన మెసేజ్ కాస్త ఆపరేటింగ్ సిస్టమ్కి ట్రాన్స్మిట్ అవ్వాలన్నమాట. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు అది ఎక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ అనేది ఒక కాంపోనెంట్. ఆపరేటింగ్ సిస్టంలో కెర్నల్ అనేది వన్ ఆఫ్ ది కాంపోనెంట్. సో ఈ బఫర్ నుంచి మెసేజ్ అనేది కెర్నల్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకేనా. సో ఈ కెర్నల్కి ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఈ మెసేజ్ కాస్త ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ నుంచి అది రిసీవర్ సిస్టమ్ దగ్గర ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్లోకి ప్లేస్ అవుతుంది. ఓకేనా. సో ఏదైతే ఒక మెసేజ్ని మీరు అదర్ సిస్టమ్ దగ్గర అంటే సెండర్ మీరు అంటే ఏదైతే ఒక మెసేజ్ని సెండర్ అనే సిస్టమ్ అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటుందో ఆ మెసేజ్ని కాస్త ఫస్ట్ బఫర్లో ప్లేస్ చేస్తుందని ఆల్రెడీ మనం సింక్రనైజేషన్ కాన్సెప్ట్లో నేర్చుకున్నాం. మరి ఇలా బఫర్లో ప్లేస్ అయిన మెసేజ్ కాస్త ఎక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది, రిసీవర్ సిస్టమ్కి ట్రాన్స్మిట్ అవుతుంది. మరి ఇలా రిసీవర్ సిస్టమ్కి ట్రాన్స్మిట్ అవుతుందంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మెసేజ్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ ట్రాన్స్మిషన్ జరగాలి అంటే కంపల్సరీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఓకే. సో అంటే ఏంటనమాట ఈ సెండర్ దగ్గర ఉన్న బఫర్లో ఏదైతే మెసేజ్ ఉందో అది కాస్త ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్ అనేది వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్కి వెళ్తుంది. ఓకే. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి అది ఏమవుతుందన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్ ఏమవుతుంది అదర్ సిస్టమ్ దాన్ని కాస్త ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ ఇంకొక సిస్టమ్ తీసుకుందో ఆ సిస్టమ్ కాస్త రిసీవర్ అని అంటామో అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో ఎప్పుడైతే రిసీవర్కి ట్రాన్స్మిట్ అయిందో ఆ రిసీవర్కి ట్రాన్స్మిట్ అయినప్పుడు ఫస్ట్ ఆ మెసేజ్ కాస్త ఎక్కడికి వెళ్తుందంటే సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్కి వెళ్తుంది. ఓకేనా. మరి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్కి వెళ్ళింది. ఓకే. అలా వెళ్ళిన తర్వాత ఈ రిసీవర్ ఏదైతే రిసీవ్ చేసుకుందో దాన్ని కాస్త ఏం చేయాలి ప్రాసెస్ చేయాలి.
మరి ఆ ప్రాసెస్ చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ దాని కాస్త ఎక్కడికి పంపించాలి, మళ్ళీ యాజ్ ఈజ్ రిసీవర్ సైడ్ ఉన్న బఫర్లోకి పంపిస్తుంది. ఓకేనా? సో ఇలా రిసీవర్ సైడ్ ఉన్న బఫర్లోకి పంపించిన తర్వాత అప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఏదైతే సెండర్ పంపించిందో ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్కి ఈ బఫర్లో ఉన్న మెసేజ్ కాస్త ఏమవ్వాలి, ఐ మీన్ ట్రాన్స్మిట్ అవ్వాలి. సో ఈ బఫర్ నుంచి ఏమవుతుందంటే ఆ మెసేజ్ కాస్త దేనికి సంబంధించిన అప్లికేషన్ దానికి సంబంధించిన ఆ ప్రాసెస్కి ఈ మెసేజ్ కాస్త ట్రాన్స్మిట్ అవుతుంది. అప్పుడు ఆ మెసేజ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే కదా? సో ఎసింక్రోనస్ సింక్రోనైజేషన్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ ఎసింక్రోనస్ సింక్రోనైజేషన్లో నాన్ బ్లాకింగ్ ఐ మీన్ ప్రిమిటివ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ యూజ్ చేసి మీరు పంపిస్తున్న మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ కాస్త ఏమవుతుందన్నమాట, ఫస్ట్ సెంటర్ సైడ్ ఉన్న బఫర్లో ప్లేస్ అవుతుంది. ఓకే, ఇలా సెంటర్ సైడ్ ఉన్న బఫర్లో ప్లేస్ అయిన తర్వాత ఇది కాస్త రిసీవర్కి వెళ్ళాలి అంటే టూ సిస్టమ్స్ కమ్యూనికేషన్ అవ్వాలి అంటే కంపల్సరీ ఆపరేటింగ్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అంటే ఈ బఫర్లో ఉన్న మెసేజ్ కాస్త ఈ సెంటర్ యొక్క ఎక్కడికి వెళ్ళాలి, సెంటర్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్కి వెళ్ళాలి. ఓకేనా? సో యూజర్ సిస్టమ్ లో ఉన్న బఫర్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, యూజర్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్న కెర్నల్ పార్ట్కి వెళ్ళింది. ఈ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్న కెర్నల్ పార్ట్ నుంచి అది ఎక్కడికి వెళ్ళాలి అంటే సెంటర్ సైడ్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, ఈ ట్రాన్స్మిషన్ అంతా కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ద్వారా జరుగుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా జరుగుతుంది అని నేర్చుకున్నాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్వాల్వ్మెంట్ ద్వారా జరుగుతుంది అంటే ఆ మెసేజ్ ని ఎక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎక్కడ ప్లేస్ చేస్తామంటే కెర్నల్ పార్ట్ లో ప్లేస్ చేస్తాం అనమాట, కెర్నల్. ఓకేనా? సో ఈ సెంటర్ సిస్టమ్ దగ్గర ఉన్న కెర్నల్ పార్ట్ నుంచి తిరిగి అది ఎక్కడికి వెళ్తుంది అనమాట, ఏ సిస్టమ్ దగ్గర అయితే మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ సిస్టమ్ కాస్త ఏమని పిలుస్తాం, రిసీవర్ అని పిలుస్తాం. ఈ రిసీవర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్ లో ఫస్ట్ ప్లేస్ అవుతుంది. ఇలా ప్లేస్ అయిన కాస్త ఏం చేయాలన్నమాట, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, బఫర్లోకి వెళ్ళాలి. అంతేగా ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ బఫర్లో ఉన్నప్పుడు మాత్రమే అది ఏదైతే పోలింగ్ ఐ మీన్ మెథడ్ యూజ్ చేసో ఇంటరప్ట్ మెథడ్ యూజ్ చేసో ఆ మెసేజ్ కాస్త చెక్ చేసుకుంటుంది. సో కంపల్సరీ ఏమవుతుందన్నమాట, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్ లో ఉన్న మెసేజ్ కాస్త తిరిగి ఎక్కడికి పంపించాలి, బఫర్లో పంపిస్తాం. ఇలా బఫర్లో పంపించిన తర్వాత మరి ఎగ్జిక్యూషన్ అంతా జరగాలి అంటే ఎక్కడ జరుగుతుంది, ఆ మెసేజ్కి సంబంధించిన పర్టికులర్ అప్లికేషన్ యొక్క ప్రాసెస్ ఏరియాలో జరుగుతుంది. సో ఈ బఫర్లో ఉన్నదాన్ని కాస్త మళ్ళీ ఏం చేయాలన్నమాట, దానికి సంబంధించిన ఆ ప్రాసెస్కి ఈ బఫర్లో ఉన్న మెసేజ్ కాస్త పంపిస్తాం. అక్కడ ఆ మెసేజ్ కాస్త ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. తిరిగి రిసీవర్ పంపించేటప్పుడు కూడా సేమ్, ఐ మీన్ సెంటర్కి పంపించేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఎలా, ఆ ప్రాసెస్ నుంచి బఫర్లో ప్లేస్ అవుతుంది, బఫర్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్కి వస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఐ మీన్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్, రిసీవర్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్ నుంచి అది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, సెంటర్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్కి వెళ్తుంది. అక్కడ నుంచి సెంటర్ యొక్క బఫర్కి వెళ్తుంది. అక్కడ నుంచి దా పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ యొక్క ప్రాసెస్ ఏరియాకి వెళ్తుంది. ఓకేనా? సో ఐ మీన్ మనం ఏదైతే ఎసింక్రోనైజేషన్లో నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అని చెప్పుకుంటున్నామో ఆ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్లో జరిగేటప్పుడు మీరు మెసేజ్ని పంపించేటప్పుడు కాస్త ఎలా పాస్ అవుతుంది అంటే బఫర్ నుంచి యూజర్ కెర్నల్, ఏ బఫర్ సెంటర్ సైడ్ ఉన్న బఫర్ నుంచి సెంటర్ సైడ్ ఉన్న యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ వెళ్తుంది. దాని నుంచి రిసీవర్ సైడ్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్కి వెళ్ళింది. దాని నుంచి రిసీవర్ సైడ్ ఉన్న బఫర్కి వెళ్ళింది. అక్కడ నుంచి అప్లికేషన్ ఏరియాకి వెళ్ళింది. ఓకే, అంటే ఏమైందనమాట, మనం ఏదైతే మెసేజ్ని పంపిస్తున్నామో ఓకే ఆ మెసేజ్ అనేది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ కింద జనరేట్ అవుతుంది. అంటే ఆ మెసేజ్ అనేది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ కింద మెయింటైన్ అవుతుంది అని అర్థం. ఓకే, సో ఎలా మెయింటైన్ అవుతుంది, ఎలా జనరేట్ అవుతుందంటే ఫస్ట్ సెంటర్ సైడ్ ఉన్న బఫర్లో ప్లేస్ అయింది. ఆ సెంటర్ సైడ్ ఉన్న బఫర్లోంచి ఏమైంది, సెంటర్ సైడ్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్కి వెళ్ళింది. ఈ సెంటర్ సైడ్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్ నుండి రిసీవర్ సైడ్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ పార్ట్కి వెళ్ళింది. అక్కడి నుంచి రిసీవర్ సైడ్ ఉన్న బఫర్కి వెళ్ళింది. అక్కడి నుంచి దాని యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ అది ట్రాన్స్మిట్ అయింది. ఓకే, అంటే ఒక మెసేజ్ కాస్త ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ కింద జనరేట్ అయిందో చూడండి. సెంటర్ సైడే బఫర్లో ఒక కాపీ, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్లో ఒక కాపీ, దాని నుంచి రిసీవర్ సైడ్లో కెర్నల్లో ఒక కాపీ, అక్కడి నుంచి రిసీవర్ సైడ్ ఉన్న బఫర్లో ఒక కాపీ, దాని నుంచి అప్లికేషన్కి ఐ మీన్ ఆ ప్రాసెస్ కాస్త ట్రాన్స్మిట్ అయింది. అంటే మనం ఏదైతే
మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ మెసేజ్ అనేది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ కింద జనరేట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఇలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ కింద జనరేట్ అవుతుందో కంపల్సరీ మనకి ఏముండాలి అంటే ఆ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ని మెయింటైన్ చేయడానికి మనం కంపల్సరీ దేన్ని మెయింటైన్ చేయాలంటే బఫర్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఏదైతే మనం ఈ మెసేజ్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ కింద జనరేట్ అవుతుందని చెప్పుకుంటున్నామో దాన్ని మెయింటైన్ చేయడానికి కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లోని మెమరీ ఏరియా ఉండాలి. మెసేజ్ని మెయింటైన్ చేయాలంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ కింద జనరేట్ అయింది అంటే ఆ జనరేట్ అయిన కాపీస్ని మెయింటైన్ చేయాలంటే మెమరీ ఏరియా ఉండాలి. ఆ పర్టికులర్ మెమరీ ఏరియాని ఏమని పిలుస్తాము అంటే బఫర్ అని పిలుస్తామని చెప్పుకుంటున్నాం. సో ఎప్పుడైతే మీరు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ కింద మెసేజ్ అనేది జనరేట్ అవుతుందో కంపల్సరీ అక్కడ మనం ఏం మెయింటైన్ చేయాలి, బఫర్ అనేది మెయింటైన్ చేయాలి. ఇటువంటి బఫర్ ఏదైతే ఉందో ఆ బఫర్ని మనం 4 మెథడ్స్లో మనం మెయింటైన్ చేయవచ్చు. ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ బఫరింగ్ కాన్సెప్ట్. సో సింక్రోనైజేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ సింక్రోనైజేషన్ కాన్సెప్ట్లో ఏమవుతుంది అంటే ఓన్లీ అట్ ఏ టైం సింగిల్ మెసేజ్ మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది. సో అంటే అది బ్లాకింగ్ స్టేట్ మెయింటైన్ అవుతుంది, దాన్ని సింక్రోనైజేషన్ అంటాము. ఇలా బ్లాకింగ్ స్టేట్లో మెయింటైన్ అవ్వకుండా నాన్ బ్లాకింగ్ స్టేట్లో ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఎసింక్రోనైజేషన్ అంటామని చెప్పుకున్నాం. ఈ ఎసింక్రోనైజేషన్లో ఏమవుతుంది అంటే మనం ఏదైతే నాన్ బ్లాకింగ్ ప్రింట్ యూజ్ చేస్తున్నామో అక్కడ కంపల్సరీ మెసేజ్ అనేది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ కింద మెయింటైన్ అవుతుంది. ఇలా మెయింటైన్ అవ్వాలి అంటే కంపల్సరీ మనం మెమరీ అనేదాన్ని యూజ్ చేయాలి. ఎక్కడెక్కడ మెయింటైన్ చేయాలో అక్కడ మనం మెమరీ అనేదాన్ని యూజ్ చేయాలి. ఇలా మెమరీ ఏదైతే ఉందో ఆ స్పెషల్ టైప్ ఆఫ్ మెమరీ దాన్ని ఏమని పిలుస్తాం అంటే బఫర్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ బఫర్ ఏదైతే మనం మెయింటైన్ చేయాలి అని అంటున్నామో ఈ బఫర్ని మనం 4 మెథడ్స్లో చెప్పొచ్చు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ బఫరింగ్ కాన్సెప్ట్. ఏదైతే మనం బఫర్ అని గురించి చెప్పుకుంటున్నామో ఆ బఫర్ని మనం 4 మెథడ్స్లో చెప్పుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ నల్ బఫర్. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి, నల్ బఫర్. ఓకే, సో నల్ బఫర్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే సింక్రోనైజేషన్లో మనం బ్లాకింగ్ స్టేట్ వాడుతున్నామో సింక్రోనైజేషన్లో మనం బ్లాకింగ్ ప్రిమిటివ్ వాడుతున్నాము అంటే మీనింగ్ ఏంటన్నమాట, ఎట్ ఏ టైంలో ఓన్లీ సింగిల్ మెసేజ్ మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తాం. ఓకే, ఆ మెసేజ్ ట్రాన్స్మిట్ చేసినప్పుడు దానికి సంబంధించిన వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఒక మెసేజ్ని మాత్రమే మనం ఎగ్జిక్యూషన్లో చేస్తున్నామో ఆ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అదర్ ప్రాసెస్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉందో దాన్ని కాస్త దాన్ని కాస్త ఏమని పిలుస్తాం, బ్లాకింగ్ స్టేట్ అంటాం. ఆ ప్రాసెస్ని కాస్త సింక్రోనైజేషన్ అంటాము అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే అది వెయిటింగ్ ఒక ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్గా అయ్యేంత వరకు కూడా అదర్ ప్రాసెస్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉందో ఆటోమేటిక్గా అక్కడ మనకి మెమరీ కాన్సెప్ట్ అనేది అవసరం లేదు, అంటే బఫర్ కాన్సెప్ట్ అనేది అవసరం లేదు. దాన్నే ఏమని పిలుస్తాము అంటే నల్ బఫర్ అంటాం. ఓకేనా, సో నల్ బఫర్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, మనం ఏదైతే సింక్రోనైజేషన్లో బ్లాకింగ్ ప్రిమిటివ్ అని చెప్పుకుంటున్నామో ఆ బ్లాకింగ్ ప్రిమిటివ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు ఎట్ ఏ టైంలో ఓన్లీ సింగిల్ మెసేజ్ మాత్రమే అది ట్రాన్స్మిట్ చేయడం కానీ ఎగ్జిక్యూషన్ చేయడం కానీ జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే దాని యొక్క వర్కింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అదర్ ప్రాసెస్ని అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. అప్పటి వరకు కూడా అది ఎలా ఉంటుందంటే బ్లాకింగ్ స్టేట్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఎట్ ఏ టైంలో సింగిల్ మెసేజ్ మాత్రమే ఎగ్జిక్యూషన్ మాత్రమే పర్ఫామ్ చేస్తుంది, అదర్ ప్రాసెస్లు అన్నీ కూడా బ్లాకింగ్ స్టేట్లో ఉంటున్నాయి అంటే అక్కడ మనకి మెమరీ కాన్సెప్ట్ అనేది అవసరం లేదు, అంటే బఫర్ యొక్క యూజ్ అనేది మనకి అవసరం లేదు. సో ఎటువంటి బఫర్ని యూజ్ చేయకుండా ఉండే ఆ స్టేజ్ ఏదైతే ఉందో దాన్నే ఏమని పిలుస్తాము అంటే నల్ బఫర్ అంటాము. ఓకేనా, సో దిస్ ఈస్ నథింగ్ బట్ నల్ బఫర్ కాన్సెప్ట్ ఫస్ట్ టైం. ఇక సెకండ్ వన్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే నల్ బఫర్ కాదు బఫర్ కాన్సెప్ట్ అంటే నేను పంపించిన ప్రాసెస్ కాస్త మెసేజ్ కాస్త స్టోర్ చేయాల్సిన అవసరం వచ్చింది, అంటే మనం బఫర్ యూజ్ చేసే అవసరం వచ్చింది. ఇలాంటి బఫర్ని యూజ్ చేసే అవసరం మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మరలా ఆ బఫర్ యూసేజ్ని బట్టి మనం మరలా 3 మెథడ్స్లో చెప్పొచ్చు. ఓకే కదా, బఫర్ ఓవరాల్గా బఫరింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం మెసేజ్ అనేది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ కింద జనరేట్ అవుతుందో ఎక్కడ ఎసింక్రోనైజేషన్లో నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్లో మెసేజ్ అనేది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ కింద జనరేట్ అవుతుంది. ఇలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ కింద ఎప్పుడైతే జనరేట్ అవుతుందో దానికి కంపల్సరీ బఫర్ అనేదాన్ని మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ బఫరింగ్ కాన్సెప్ట్. ఓకే, మరి ఇలా బఫర్ని మెయింటైన్ చేసేటప్పుడు మనకి బఫర్ని మెయింటైన్ చేసే మెథడ్స్ అనేవి 4 మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే నల్ బఫర్.
ఈ నల్ బఫర్ అని మనం దేని అంటాము అంటే సింక్రొనైజేషన్ కాన్సెప్ట్లో మనం ఎప్పుడు కూడా బ్లాకింగ్ ప్రిమిటివ్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే సింక్రొనైజేషన్లో బ్లాకింగ్ ప్రిమిటివ్ అనేది యూజ్ చేసామో అక్కడ బఫర్ యూజ్ చేయాల్సిన అవసరం నెసెసిటీ అనేది మనకి లేదు. సో అప్పుడు అటువంటి టైప్ ఆఫ్ దాన్ని ఏమని పిలుస్తామంటే ఆ మెథడ్ ఏమని పిలుస్తామంటే నల్ బఫర్ అంటాం. ఓకేనా? అలా కాదు మీరు కంపల్సరీ బఫర్ని మెయింటైన్ చేయాలి అని అంటే కనుక బఫర్ని మెయింటైన్ చేసేటప్పుడు మళ్ళీ మనకి త్రీ మెథడ్స్లో మనం బఫర్ని యూజ్ చేయొచ్చు. ఆ 3 మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ సింగిల్ మెసేజ్ బఫర్. సింగిల్ మెసేజ్ బఫర్. ఓకేనా? సో సింగిల్ మెసేజ్ బఫర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎట్ ఏ టైం సెండర్ కానీ లేదా రిసీవర్ కానీ ఆ బఫర్ ఏదైతే ఉందో సెండర్ సైడ్ ఉన్న బఫర్ కానీ రిసీవర్ సైడ్ ఉన్న బఫర్ కానీ ఎట్ ఏ టైం కేవలం ఓన్లీ ఒక మెసేజ్ని మాత్రమే అది స్టోర్ చేసుకోగలదు. అటువంటి బఫర్ ఏమని పిలుస్తామంటే సింగిల్ మెసేజ్ బఫర్ అని పిలుస్తాం. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెండర్ ఉంది అనుకోండి. ఈ సెండర్ దగ్గర 2 ప్రాసెస్ ఉంటాయి, లేదు 4 ప్రాసెస్లు ఉంటాయి. ఈ 4 ప్రాసెస్లో సెండర్ అనేది 1, 2 అనే దాన్ని అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటుంది. ఓకే? సో ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటుందో ఈ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ సింగిల్ మెసేజ్ బఫర్లో ఉంటాయి. ఓకేనా? సో ఇది ఏం చేసిందంటే ఫస్ట్ మెసేజ్ని బఫర్లో ప్లేస్ చేస్తుంది. ఓకే? ఈ బఫర్ యొక్క కెపాసిటీ ఏంటి? సింగిల్ మెసేజ్ బఫర్ అంటే ఎట్ ఏ టైం ఓన్లీ సింగిల్ మెసేజ్ని మాత్రమే అది స్టోర్ చేయగలదు. సో ఎప్పుడైతే ఒక మెసేజ్ని అంటే ఫస్ట్ మెసేజ్ని అది ట్రాన్స్మిట్ చేస్తుందో సెకండ్ మెసేజ్ని అది ట్రాన్స్మిట్ చేయడానికి ట్రై చేస్తుంది అనుకోండి. ఇక్కడ ఓన్లీ ఈ బఫర్ యొక్క కెపాసిటీ ఏంటంటే అది ఎట్ ఏ టైం ఒక మెసేజ్ని మాత్రమే మెయింటైన్ చేయగలదు. సో ఇక సెకండ్ మెసేజ్ అనేది ఈ బఫర్లో స్టోర్ చేయడానికి ప్లేస్ లేదన్నమాట. సో ఈ సెకండ్ మెసేజ్ అనేది బఫర్లో ప్లేస్ అవుతుంది. కేవలం ఏ ప్లేస్ అవుతుంది? ఫస్ట్ మెసేజ్ మాత్రమే ప్లేస్ అవుతుంది. ఈ ఫస్ట్ మెసేజ్ కాస్త రిసీవర్కి ఎప్పుడైతే ట్రాన్స్మిట్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా సెండర్ సైడ్ ఉన్న బఫర్ ఖాళీ అవుతుంది కదా, అప్పుడు ఈ సెకండ్ మెసేజ్ అనేది వెళ్ళి ప్లేస్ అవుతుంది అన్నమాట. అంటే ఎట్ ఏ టైం బోత్ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ కూడా సింగిల్ మెసేజ్ని మాత్రమే స్టోర్ చేసే బఫర్ ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం అంటే సింగిల్ మెసేజ్ బఫర్ అని పిలుస్తాం. ఓకే? ఎప్పుడు మనకి సింగిల్ మెసేజ్ బఫర్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ బఫర్లో మీరు ఒక మెసేజ్ని ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఇంకొక మెసేజ్ని మీరు ట్రాన్స్మిట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పటికీ ఈ బఫర్ ఖాళీ అయ్యేంత వరకు కూడా సెకండ్ మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు. అట్ ది సేమ్ టైం రిసీవర్ సైడ్ కూడా ఒక మెసేజ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ మెసేజ్ అనేది ప్రాసెసింగ్ స్టేట్కి వెళ్ళినప్పుడు బఫర్ అనేది ఖాళీ అవుతుంది. అప్పుడు మాత్రమే అదర్ మెసేజ్ అనేది వచ్చి ఈ బఫర్లో ప్లేస్ అవుతుంది తప్ప ఒక మెసేజ్ అనేది ఆల్రెడీ బఫర్లో ఉన్నప్పుడు అదర్ మెసేజ్ ట్రాన్స్మిట్ చేయడానికి ట్రై చేసిన ఈ బఫర్లో ప్లేస్ లేదు కాబట్టి ఇంకొక మెసేజ్ అనేది వచ్చి రిసీవర్ సైడ్ ఉన్న బఫర్లో కూడా ప్లేస్ అవుతుంది. సో బోత్ సైడ్స్ సెండర్ అండ్ రిసీవర్ బోత్ సైడ్స్ కూడా ఒక మెసేజ్ని మాత్రమే ఎట్ ఏ టైం ఒక మెసేజ్ని మాత్రమే స్టోర్ చేసే బఫర్ ఉంటాయి కనుక దాన్ని ఏమని పిలుస్తామంటే సింగిల్ మెసేజ్ బఫర్ అంటాం. ఓకే? దిస్ ఈజ్ నథింగ్ బట్ సింగిల్ మెసేజ్ బఫర్. ఇక సెకండ్ వన్ ఏం చెప్తున్నాను నేను అంటే బఫర్ యూజ్ చేసే కాన్సెప్ట్ అవసరం లేదు అంటే దాన్ని నల్ బఫర్ అంటారు. ఇన్ కేస్ మీరు బఫర్ యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చింది అంటే అందులో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. సింగిల్ మెసేజ్ బఫర్ ఒకటి, సెకండ్ వన్ ఏంటంటే అన్బౌండెడ్ మెసేజ్ బఫర్. సింగిల్ మెసేజ్ బఫర్ ఒకటి, అన్బౌండెడ్ మెసేజ్ బఫర్ ఒకటి. ఇక అన్బౌండెడ్ మెసేజ్ బఫర్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ సెండర్ సైడ్ కానీ లేదు రిసీవర్ సైడ్ కానీ మనం బఫర్ ఏదైతే ఉందో ఈ బఫర్లో మీరు స్టోర్ చేసే మెసేజెస్ అన్లిమిటెడ్గా స్టోర్ చేయవచ్చు. దానికి ఇంత లిమిట్ అనేది ఏమీ ఉండదు. ఎన్ని ప్రాసెస్లు కావాలి అంటే ఎన్ని మెసేజెస్ని కావాలంటే ఉంటే అన్ని మెసేజెస్ని బోత్ సెంటర్ సైడ్ మీరు స్టోర్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఎన్ని ప్రాసెస్లు అది అదర్ సిస్టమ్ అనేది పంపిస్తుందో ఆ పంపించిన అదర్ సిస్టమ్ అంటే రిమైనింగ్ ఏ సిస్టమ్ అయినా పంపించవచ్చు కదా, ఒకటే పంపించాలని రూల్ లేదు. సో ఏ సిస్టమ్ నుంచి అయినా సరే ఎన్ని మెసేజ్ వచ్చినా సరే ఆ మెసేజెస్ అన్నీ కూడా రిసీవర్ సైడ్ కూడా ఏమవుతాయి అన్నమాట బఫర్లో స్టోర్ అవుతాయి. ఇన్ని మాత్రమే నేను యాక్సెప్ట్ చేయగలను, అట్ ఏ టైంలో ఇన్ని మాత్రమే నా బఫర్లో నేను ప్లేస్ చేసుకోగలను అన్న కాన్సెప్ట్ లేదు అక్కడ. అన్లిమిటెడ్గా మనం ఎన్ని మెసేజెస్లైనా ప్లేస్ చేయొచ్చు బోత్ సెండర్ అండ్ రిసీవర్ సైడ్. దీన్ని ఏమని పిలుస్తామంటే అన్బౌండెడ్ మెసేజ్ బఫర్ అంటాం. ఓకే కదా? బట్ ఈ అన్బౌండెడ్ మెసేజ్ బఫర్ ఏదైతే ఉందో అది ఎట్ ఏ టైము ఎన్ని అన్లిమిటెడ్ మెసేజ్లైనా
బోత్ సెండర్ సైడ్ పంపించగలదు, అంటే బోత్ సెండర్ సైడ్ ఉన్న బఫర్లోనూ అన్లిమిటెడ్ మెసేజెస్ని ప్లేస్ చేసుకోగలదు. అట్ ది సేమ్ టైం రిసీవర్ సైడ్ కూడా అన్లిమిటెడ్ మెసేజెస్ని కాస్త దాని బఫర్లో ప్లేస్ చేసుకోగలదు. కానీ రియల్ టైంకి వచ్చేసరికి ఇది కాస్త అంటే సెండర్ కాస్త మెసేజెస్ని ప్లేస్ చేసింది, వాటిని కాస్త ప్రాసెస్ చేయమని రిసీవర్కి రిక్వెస్ట్ పంపించేసింది. ఓకే, మరి రిక్వెస్ట్ పంపించేసిన తర్వాత రిసీవర్ దగ్గర ఏమవుతుంది, రిసీవర్ ఇవన్నీ కూడా రిసీవ్ చేసుకున్న ప్రాసెస్ అన్నింటినీ కూడా ఏం చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి వన్ బై వన్. మరి ఇలా ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఆ రిసీవర్ సిస్టమ్ యొక్క కెపాసిటీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది ఎన్ని సిస్టమ్ అని ఎన్ని మెసేజెస్ ప్రాసెస్ చేయగలదు అనే దాని యొక్క కెపాసిటీని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం యూజ్ చేయాలి. కాబట్టి రియల్ టైంలో ఈ అన్బౌండెడ్ మెసేజ్ బఫర్ ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంటేషన్ అనేది పాసిబుల్ కాదు. ఓకే, ఓవరాల్గా రియల్ టైంలో అన్బౌండెడ్ మెసేజ్ బఫర్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది ఇంపాసిబుల్ అన్నమాట. ఎందుకోసం అంటే బఫర్లో అన్లిమిటెడ్ మెసేజెస్ని ప్లేస్ చేస్తున్నాం. ఓకే, సెండర్ సైడ్ ఏ మెసేజెస్ని అయినా సరే ప్లేస్ చేసుకున్నాం. సెండర్ సైడ్ సింపుల్గా నువ్వు ఎగ్జిక్యూషన్ చెయ్యి అని మాత్రమే ఆ మెసేజ్ని పంపిస్తాం కాబట్టి ఓకే. మరి రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకున్న ప్రతి మెసేజ్ని కూడా ఏం చేయాలి, అది ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేసి తిరిగి సెండర్కి పంపించాలి. మరి అలా ప్రాసెస్ చేసేటప్పుడు రిసీవర్కి ఒక సెండర్ నుంచే మెసేజ్ రాదుగా, డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి మెసేజెస్ అన్నీ వస్తాయి. అవన్నీ కూడా అన్బౌండెడ్ మెసేజ్ బఫర్ కాబట్టి ఆ బఫర్లో ప్లేస్ చేసుకుంటుంది. ఓకే, బట్ ఆ ప్రాసెస్లన్నీ అంటే ఆ మెసేజెస్ అన్నీ కూడా ఎగ్జిక్యూషన్ చేసే కెపాసిటీ అనేది ఆ రిసీవర్ సిస్టమ్కి ఉందా లేదా మనం చూసుకోవాలి. సో రియల్ టైంలో ఈ అన్బౌండెడ్ మెసేజ్ బఫర్ ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపాసిబుల్. బట్ ఆ బఫర్ ఏదైతే ఉందో ఆ బఫర్ మాత్రం అన్లిమిటెడ్ మెసేజెస్ని ప్లేస్ చేసుకోగలదు, బోత్ సెండర్ సైడ్ అండ్ రిసీవర్ సైడ్. అలాంటి బఫర్ని ఏమని పిలుస్తాం అంటే అన్బౌండెడ్ మెసేజ్ బఫర్ అంటాం. ఓకే, ఇక థర్డ్ వన్ ఏంటి అంటే ఫైనైట్ మెసేజ్ బఫర్. థర్డ్ టైప్ ఏంటి అంటే ఫైనైట్ మెసేజ్ బఫర్. ఇక ఫైనైట్ మెసేజ్ బఫర్ అంటే మీనింగ్ ఏంటంటే బోత్ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ కూడా బఫర్ ఉంటుంది. ఈ బఫర్లో ఏదైతే సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ బఫర్స్ ఉన్నాయో ఈ బఫర్లో ఎట్ ఏ టైం ఇన్ని మెసేజెస్ని మాత్రమే నేను ప్లేస్ చేసుకోగలను అనే లిమిట్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమని పిలుస్తామంటే ఫైనైట్ మెసేజ్ బఫర్ అంటాం. ఓకేనా, సెండర్ సైడ్ బఫర్ ఉంటుంది, రిసీవర్ సైడ్ బఫర్ ఉంటుంది. ఓకే, అన్బౌండెడ్లో అయితే అన్లిమిటెడ్ మెసేజెస్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు బోత్ సెండర్ అండ్ రిసీవర్ సైడ్. బట్ ఫైనైట్ బఫర్లో ఏమవుతుంది అంటే సెండర్ సైడ్ ఉన్న బఫర్లోను రిసీవర్ సైడ్ ఉన్న బఫర్లో కూడా ఎట్ ఏ టైం కేవలం ఈ మెసేజెస్ని మాత్రమే నేను ప్లేస్ చేసుకోగలను అనే ఒక లిమిటేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ కూడా ఎట్ ఏ టైం 100 మెసేజ్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్న బఫర్స్ ఉన్నాయి. ఓకేనా, సో వీటిని ఏమని పిలుస్తాం అంటే ఫైనైట్ బఫర్ అంటాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే సెండర్ సైడ్ మనకి రిసీవర్ సైడ్ 100 మెసేజ్ని ప్లేస్ చేసుకునే ఒక బఫర్ ఉంది అనుకోండి. ఓకేనా, ఇది అట్ ఏ టైం ఏం చేయగలదు, 100 మెసేజెస్ని ప్లేస్ చేసుకోగలదు ఆ బఫర్లో. ఇప్పుడు మన దగ్గర ఇలా 3-4 సిస్టమ్స్ ఉన్నాయి, 1 2 3 4 సపోజ్ 4 సిస్టమ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ కూడా 20 మెసేజెస్ని పాస్ చేసింది అనుకోండి. ఫస్ట్ సిస్టమ్ నుంచి ఒక 20 మెసేజెస్, సెకండ్ సిస్టమ్ నుంచి ఒక 20, థర్డ్ 4. ఓకేనా, ఫిఫ్త్ వన్ కూడా ఉంది, ఫిఫ్త్ సిస్టమ్ కూడా ఒక 20 మెసేజెస్ని రిసీవర్ సిస్టమ్కి పాస్ చేసింది. సో దీని యొక్క కెపాసిటీ ఎంత చెప్పినా నేను ఎట్ ఏ టైం 100 మెసేజ్ ఉన్నది ప్లేస్ చేసుకోగలను. సో ఫస్ట్ సిస్టమ్ నుంచి ఏదైతే 20 మెసేజెస్ వచ్చాయో వాటన్నింటినీ ప్లేస్ చేసింది. సెకండ్ ఇంకా బఫర్లో ప్లేస్ ఉంది కాబట్టి సెకండ్ సిస్టమ్ నుంచి వచ్చిన 20 మెసేజెస్ని కూడా ప్లేస్ చేసింది. సేమ్ ఇంకా బఫర్లో ఫైల్ ఉంది కాబట్టి థర్డ్ సిస్టమ్ నుంచి వచ్చిన 20ని కూడా ప్లేస్ చేసింది. ఫోర్త్ సిస్టమ్ నుంచి వచ్చిన 20ని ప్లేస్ చేసింది. ఫిఫ్త్ సిస్టమ్ నుంచి వచ్చిన 20 మెసేజెస్ని ప్లేస్ చేసింది. సో 5 20 100 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సిక్స్త్ సిస్టమ్ ఇంకొక మెసేజ్ని ఎగ్జిక్యూషన్ చేయమని చెప్పి అంటే ప్రాసెస్ చేయమని చెప్పి రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి. ఓకే, బట్ రిసీవర్ సిస్టమ్ యొక్క కెపాసిటీ అంతా 100 మెసేజ్లు మాత్రమే అట్ ఎ టైం ప్లేస్ చేయగలదు దాని యొక్క బఫర్. కానీ 101 మెసేజ్ అంటే 100 కంప్లీట్ అయిపోయాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ నుంచి 20 చొప్పున 5 సిస్టమ్స్ నుంచి వచ్చిన 20 కాస్త 100 మెసేజ్లు అయిపోయాయి కాబట్టి బఫర్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు సిక్స్త్ సిస్టమ్ ఇంకొక మెసేజ్ని ప్రాసెస్ చేయమని చెప్పి ఇంకొక మెసేజ్ పాస్ చేసింది. బట్ దీని యొక్క రేంజ్ అంతా 100 మెసేజ్లు మాత్రమే. 100కి సంబంధించిన మెసేజ్తో బఫర్ అంతా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు సిక్స్త్ సిస్టమ్ అనేది ఇంకొక మెసేజ్ని పాస్ చేస్తే
ఈ బఫర్ రిసీవర్ సిస్టమ్ దగ్గర ఉన్న బఫర్ ఈ మెసేజ్ని కాస్త యాక్సెప్ట్ చేయగలనమాట. ఎర్రర్ మెసేజ్ని పంపిస్తుంది. అంటే బఫర్ ఫుల్ అనే ఒక మెసేజ్ని కాస్త 6th సిస్టమ్కి పంపిస్తుంది అనమాట. ఎప్పుడైతే బఫర్ ఫుల్ అనే ఒక ఎర్రర్ మెసేజ్ని 6th సిస్టమ్కి పంపించిందో ఆటోమేటిక్గా 6th సిస్టమ్కి అర్థం అవుతుంది నేను పంపించిన రిసీవర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ రిసీవర్ సిస్టమ్ అనేది ఇంకా బఫర్ అనేది ఫుల్ అయిపోయింది. సో ప్రజెంట్ నేను పంపించిన మెసేజ్ని కాస్త అది యాక్సెప్ట్ చేయడానికి బఫర్లో ప్లేస్ లేదు అని. అప్పుడు ఏమవుతుంది ఇది కాస్త ఏం చేసింది అనమాట, ఎర్రర్ మెసేజ్ని సెండ్ చేయాల్సింది. సో ఎప్పుడైతే మనం ఈ 20 మెసేజెస్ ఉన్నాయో ఈ 20 మెసేజెస్ని అది ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఈ బఫర్లో ఏదైనా ఏరియా అనేది ఎంటీ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 20 మెసేజెస్ ఉన్నాయి, ఈ 20లో 5 మెసేజెస్ అది కంప్లీట్ చేసింది, లేదు ఒక మెసేజ్ని కంప్లీట్ చేసింది. ఒక మెసేజ్ని కంప్లీట్ చేయగానే ఈ 100లో ఒకటి కంప్లీట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది 99 మాత్రమే ఈ బఫర్లో ప్లేస్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఎప్పుడైతే 99 ఉన్నాయో అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంట రిసీవర్ అనేది తిరిగి దానికి మెసేజ్ పంపుతుంది. సో ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ బఫర్ 100 మెసేజ్లు మాత్రమే ఎట్ ఎ టైం ప్లేస్ చేయగలదు అని దాన్ని ఏమని పిలుస్తాము అంటే ఫైనైట్ మెసేజ్ బఫర్ అంటారు. ఓకేనా, 100 వరకు కూడా అప్ టు 100 మెసేజెస్ వరకు కూడా ఈ బఫర్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫైనైట్ మెసేజ్ బఫర్లో అన్బౌండెడ్ మెసేజ్ బఫర్ కింద వర్క్ అవుతుంది. ఎందుకు అంటే అప్ టు 100 వరకు ఎన్ని మెసేజ్లు అయినా వచ్చేయచ్చు. ఒకసారి దాని నెంబర్ ఏదైతే ఉందో లిమిటింగ్ రేంజ్ ఏదైతే ఉందో ఆ లిమిటెడ్ రేంజ్ అనేది ఫుల్ అయిపోగానే మీరు ఎప్పుడైతే మెసేజ్ పంపుతారో అప్పుడు ఏమవుతుంది అది ఎర్రర్ ఫైనైట్ బఫర్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 దీని యొక్క రేంజ్ 100, మీరు ఎప్పుడైతే 100 వరకు అది అన్బౌండెడ్ బఫర్ కింద వర్క్ అవుతుంది. మీరు 101 మెసేజ్ పంపించగానే అది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అది యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఏమైపోయింది అది ఫైనైట్ బఫర్ కింద వర్క్ అవుతుంది అనమాట. మీరు ఏదైతే ఫైనైట్ బఫర్ అని అంటున్నారో ఆటోమేటిక్గా మనం ఏదైతే చెప్తున్నామో 100 మెసేజెస్ వరకు అది వర్క్ అవుతుంది. దాని తర్వాత ఏదైతే 101 మెసేజ్ వచ్చిందో ఆ 101 మెసేజ్ని కాస్త అది యాక్సెప్ట్ చేయలేదు అని మీరు ఏదైతే చెప్తున్నారో దీన్ని కాస్త హ్యాండిల్ చేయడానికి మరి ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే మనం ఏదైతే ఫైనైట్ బఫర్ మెసేజ్ బఫర్ అని చెప్పుకున్నామో ఈ ఫైనైట్ మెసేజ్ బఫర్ అనేది దాని రేంజ్ దాటి అది వెంటనే దాని రేంజ్ ఒకటి క్రాస్ చేసింది అంటే దాని యొక్క రేంజ్ 100 మెసేజెస్. ఇప్పుడు 6th సిస్టమ్ నుంచి ఇంకొక మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ అయింది, 101 మెసేజ్ వచ్చింది. అలా మెసేజ్ వచ్చినప్పుడు అది ఏం చేస్తుందని చెప్పినాను నేను ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే ఇది ఒక ఎర్రర్ మెసేజ్ని పంపిస్తుంది. ఏమని ఎవరికి సెండర్ మెసేజ్కి ఏదైతే 101 మెసేజ్ని పంపించిందో ఆ సిస్టమ్కి ఒక ఎర్రర్ మెసేజ్ని పంపిస్తుంది. ఆ మెసేజ్ కాస్త ఏమనుకుంటుంది అంటే బఫర్ ఫుల్ అనే మెసేజ్ని పంపిస్తుంది. ఓకే, ఎప్పుడైతే బఫర్ ఫుల్ అనే మెసేజ్ 6th సిస్టమ్కి వచ్చిందో ఆటోమేటిక్గా 6th సిస్టమ్కి ఐడెంటిఫై అవుతుంది నేను పంపించిన రిసీవర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ రిసీవర్ సిస్టమ్ అనేది ప్రజెంట్ నా మెసేజ్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు, అంటే ఆ బఫర్ ఏరియా అనేది ఖాళీగా లేదు అని. వెంటనే ఏం చేస్తున్నాను అనమాట ఇది కాస్త ఆ మెసేజ్ని కాస్త డిస్కార్డ్ చేయడము, లేదు అంటే కనుక అప్ టు రిసీవర్ సిస్టమ్ అప్ టు రిసీవర్ సిస్టమ్ యొక్క బఫర్ అనేది ఖాళీ అయ్యేంత వరకు కూడా ఇది వెయిటింగ్ స్టేట్లో ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఓవరాల్గా ఏం చెప్తున్నాను అంటే రిసీవర్ సిస్టమ్ యొక్క ఏదైతే ఫిక్స్డ్ రేంజ్ ఉందో ఆ ఫిక్స్డ్ రేంజ్ అనేది ఆ ఫిక్స్డ్ రేంజ్ వరకు కూడా ఆ ఫైనైట్ బఫర్ అనేది అన్బౌండెడ్ బఫర్ కింద వర్క్ అవుతుంది. అంటే అప్ టు 100 మెసేజెస్ వరకు కూడా అది ఎన్ని మెసేజెస్ అయినా యాక్సెప్ట్ చేయగలదు. ఒకసారి దాని రేంజ్ దాటిపోయింది అంటే 100 మెసేజెస్ ఎప్పుడైతే పాస్ చేసిందో అది వెంటనే ఎలా వర్క్ అవుతుందంటే ఫైనైట్ మెసేజ్ బఫర్ కింద వర్క్ అవుతుంది. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని అది ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే ఎలా హ్యాండిల్ చేస్తుందని చెప్పినాను ఒక ఎర్రర్ మెసేజ్ని కాస్త పంపిస్తుంది. ఏ ఎర్రర్ మెసేజ్ని పంపిస్తుంది అంటే బఫర్ ఫుల్ అనే ఒక ఎర్రర్ మెసేజ్ని పంపిస్తుంది. ఎప్పుడైతే బఫర్ ఫుల్ అనే ఎర్రర్ మెసేజ్ని పంపించిందో అప్పుడు సెంటర్ సిస్టమ్కి అర్థం అవుతుంది రిసీవర్ సిస్టమ్ యొక్క బఫర్లో ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి ప్లేస్ లేదు. అప్పుడు ఇది ఏం చేస్తుంది అనమాట విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు అంటే రిసీవర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ రిసీవర్ సిస్టమ్ యొక్క బఫర్ ఏరియా అనేది ఖాళీ అయ్యేంత వరకు కూడా ఇది వెయిట్ చేయడం, లేదు అంటే కనుక అదర్ ప్రాసెస్ని ఆ మెసేజ్ని కాస్త డిస్కార్డ్ చేసి అదర్ మెసేజ్ని అది ఎగ్జిక్యూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఏదైతే ఉందో దాన్ని బఫర్ ఫైనైట్ బఫర్ ఏదైతే ఉందో ఆ ఫైనైట్ బఫర్ దాని లిమిట్ వరకు కూడా
దాని లిమిట్ని క్రాస్ చేస్తే ఆ సిచ్యువేషన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందంటే ఎర్రర్ మెసేజ్ని ట్రాన్స్మిట్ చేయడం ద్వారా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తుంది. ఈ ఎర్రర్ మెసేజ్ని పంపించినప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ని పంపించి ఆ మెసేజ్ ఏదైతే వచ్చిందో ఆ మెసేజ్ అనేది రిసీవర్ సిస్టమ్ డిస్కార్డ్ చేయాలా, లేదు అంటే కనుక అప్ టు ఏదైనా మెమరీ ఏరియా అనేది ఖాళీ అయ్యేంత వరకు కూడా ఆ మెసేజ్ అనేదాన్ని వెయిటింగ్ స్టేట్లో ఉంచాలా అనేది రిసీవర్ సిస్టమ్ చూసుకుంటుంది. ఓకేనా? సో అంటే ఏంటి, రిసీవర్ సిస్టంలో 101 మెసేజ్ వచ్చింది. ఈ 101 మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే అది ఎర్రర్ మెసేజ్ అనేది పంపించడం ఒక మెథడ్. ఓకే, ఎర్రర్ మెసేజ్ ఏమని పంపిస్తుంది ఆ 60 సిస్టమ్కి, నా బఫర్ ఫుల్ అయిపోయింది, ప్రజెంట్ నేను ఆ మెసేజ్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేను అని చెప్పి ఏం చేస్తుంది, అది ఒక మెసేజ్ని పంపిస్తుంది. ఆటోమేటిక్గా 60 సిస్టమ్ ఏం చేస్తుంది, అయితే తిరిగి రీట్రాన్స్మిట్ చేయడము ఆ మెసేజ్ని కొంత టైం పీరియడ్ తర్వాత, లేదు అంటే ఆ మెసేజ్ని ఓవరాల్గా వదిలేయడము ఏదో ఒకటి 60 సిస్టమ్ చేసుకుంటుంది. అది ఫస్ట్ వన్. రిసీవర్ నుంచి ఏమొచ్చింది, ఓవరాల్గా ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చింది. ఇలా ఎర్రర్ మెసేజ్ని పంపడం ఒక మెథడ్ అయితే, ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఇలా ఎర్రర్ మెసేజ్ని పంపించకుండా ఈ రిసీవర్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే అప్పుడు ఈ మెసేజ్ని రిసీవ్ చేసుకొని దాని బఫర్లో ప్లేస్ చేసేంత కెపాసిటీ వచ్చేంత వరకు కూడా ఈ మెసేజ్ ఏదైతే ఉందో అంటే ఈ 60 సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని డిస్కార్డ్ చేసేయకుండా దాన్ని కాస్త వెయిటింగ్ స్టేట్లో పెడుతుంది. ఓకే, వెయిటింగ్ స్టేట్లో పెట్టి ఎప్పుడైతే బఫర్ ఏరియా అనేది ఆ మెసేజ్ని ప్లేస్ చేయడానికి ఖాళీ అవుతుందో, ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయింది అనుకోండి 100లోని, అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ యొక్క ప్లేస్ అనేది ఇక్కడ ఖాళీ అవుతుంది కదా. సో అప్పుడు వెంటనే ఏం చేస్తుంది అనమాట, ఈ రిసీవర్ సిస్టమ్ బఫర్లోకి ఈ మెసేజ్ని కాస్త అంటే వెయిటింగ్ స్టేట్లో పెట్టిన మెసేజ్ని కాస్త తీసుకొచ్చి బఫర్లో ప్లేస్ చేస్తుంది. ఈ విధంగా ఏదైతే మనం అనుకుంటామో బఫర్ ఫుల్ అని, ఆ బఫర్ ఫుల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని కాస్త హ్యాండిల్ చేయడానికి అయితే ఆ మెసేజ్ని డిస్కార్డ్ చేస్తూ నా బఫర్ ఫుల్ అయిపోయింది అనే మెసేజ్ని పంపించడము, లేదు అంటే ఆ మెసేజ్ని కాస్త కొంత టైం వరకు కూడా వెయిటింగ్ స్టేట్లో పెట్టి ఎప్పుడైతే బఫర్ని ఖాళీ అయిందో వెంటనే ఆ మెసేజ్ని కాస్త ఆ బఫర్ ఖాళీ అయిన ప్లేస్లోకి ఆ మెసేజ్ని ప్లేస్ చేసుకోవడం ద్వారా ఏం చేస్తుందన్నమాట, ఈ బఫర్ ఫుల్ అనే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఓవరాల్గా ఎసింక్రోనైజేషన్లో మనం నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ మనం బఫర్ యూజ్ చేయాలి. ఆ బఫర్ యూజ్ చేసేటప్పుడు ఏదైతే బఫర్ని యూజ్ చేస్తున్నామో ఆ బఫర్ని యూజ్ చేసే మెథడ్స్ మనకు 4 మెథడ్స్ ఉంటాయి. ఆ 4 మెథడ్స్ ఏంటంటే నల్ బఫర్ ఒకటి, సింగిల్ మెసేజ్ బఫర్ ఒకటి, అన్కౌంటెడ్ మెసేజ్ బఫర్ ఒకటి, ఫైనైట్ మెసేజ్ బఫర్ ఒకటి. నల్ బఫర్ అంటే మీనింగ్ ఏం చెప్తున్నాను నేను, ఎటువంటి మెసేజ్ అంటే సింక్రోనైజేషన్ మెథడ్లో మనం ఎటువంటి మెసేజ్ని కూడా ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే అది ఎట్ ఏ టైం ఒక మెసేజ్ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఆ మెసేజ్ యొక్క వర్కింగ్ అయ్యేంత వరకు కూడా అదర్ ప్రాసెస్లన్నీ వెయిటింగ్ స్టేట్లో ఉంటాయి. అంటే ఇక్కడ మెమరీ కాన్సెప్ట్ అనేది అవసరం లేదు కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాము అంటే నల్ బఫర్ అని పిలుస్తాము. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నాను, సింగిల్ మెసేజ్ బఫర్. ఎట్ ఏ టైం బోత్ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ కూడా ఒక సింగిల్ మెసేజ్ని మాత్రమే ప్లేస్ చేసే బఫర్ ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం అంటే సింగిల్ మెసేజ్ బఫర్ అంటారు. ఇక అన్కౌంటెడ్ మెసేజ్ బఫర్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే సెండర్ సైడ్ ఉన్న బఫర్ కానీ రిసీవర్ సైడ్ ఉన్న బఫర్ కానీ మీరు ఎన్ని మెసేజెస్ అయినా సరే ఆ బఫర్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ప్రాక్టికల్గా దీని ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపాసిబుల్ అనమాట. ఎందుకోసం అంటే రిసీవర్ సైడ్ అన్లిమిటెడ్ ప్రాసెస్ వచ్చేసాయి అనుకోండి, ఆ అన్లిమిటెడ్ ప్రాసెస్ వచ్చినప్పుడు ఆ ప్రాసెస్లు అన్నీ కూడా ఎగ్జిక్యూషన్ చేసే కెపాసిటీ అనేది రిసీవర్ సిస్టమ్కి ఉండాలి. మరి అలా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది అన్లిమిటెడ్ మెసేజ్ బఫర్ ఏదైతే ఉందో అది పాసిబుల్, కానీ ఆ బఫర్ అనేది ఏదైతే ఉందో దానిలో మనం అన్లిమిటెడ్ మెసేజెస్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఫైనైట్ మెసేజ్ బఫర్. బోత్ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ కూడా ఒక పర్టికులర్ రేంజ్ వరకు కూడా మనం ఎన్ని మెసేజెస్ అయినా సరే మనం ప్లేస్ చేసుకోవచ్చు. అప్ టు 100 మెసేజెస్ స్టోర్ చేసే రేంజ్ ఉందనుకోండి, అప్పుడు అప్ టు 100 వరకు కూడా మనం ఎన్ని మెసేజ్లైనా పంపించేయచ్చు. 100 క్రాస్ చేసింది అంటే అప్పుడు 101 మెసేజ్ పంపించిన సిస్టమ్ కాస్త అది ఏం చేస్తుంది, ఆ మెసేజ్ని కాస్త డిస్కార్డ్ చేస్తూ ఒక ఎర్రర్ మెసేజ్ని పంపించడమో, లేదు అంటే కనుక దాని యొక్క మెమరీ ఏరియాలో ఈ పంపిన 101 మెసేజ్ని స్టోర్ చేసుకోవడానికి ఆ బఫర్ యొక్క ప్లేస్ ఖాళీ అయ్యేంత వరకు కూడా దాన్ని వెయిటింగ్ స్టేట్లో పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఏం చేస్తుంది అనమాట, బఫర్ ఫుల్ అనే కాన్సెప్ట్ ఏదైతే అంటే బఫర్ ఓవర్ఫ్లో, దాన్ని ఏమని పిలుస్తాం, 101 మెసేజ్ ఏదైతే వచ్చేస్తుందో అప్పుడు దాన్ని సిచ్యువేషన్ అంటే 100 ఒక బఫర్ యొక్క రేంజ్ 100 అనుకోండి, ఆ 100 మెసేజ్లు ఎప్పుడైతే ఆ బఫర్లో ఫుల్ అయిపోతాయో ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే బఫర్ ఓవర్ఫ్లో అంటాం. బఫర్ ఓవర్ఫ్లో
ఓకే. సో బఫర్ ఓవర్ఫ్లో సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు 101 మెసేజ్ వచ్చిన ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఒక ఎర్రర్ మెసేజ్ని పంపించడం అనేది ఒక మెథడ్. అంటే ఏంటి, నా బఫర్ ఫుల్ అయిపోయింది, నేనైతే ఎటువంటి మెసేజ్ని కూడా యాక్సెప్ట్ చేయలేను అన్న మెసేజ్ కాస్త ఏం చేస్తున్నది 101 మెసేజ్ పంపించిన ఆ సిస్టమ్కి కాస్త పంపిస్తుంది. ఓకే, ఇది ఒక సిచ్యువేషన్ ఎప్పుడు బఫర్ ఓవర్ఫ్లో అయినప్పుడు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీన్ని ఏమని పిలుస్తామంటే అన్సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అంటాం. అన్సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్. ఓకేనా. సో ఏదైతే అది 101 మెసేజ్ వచ్చిందో ఆ 101 మెసేజ్ వచ్చినప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ని పంపిస్తూ ఆ మెసేజ్ని డిస్కార్డ్ చేసేసిందో రిసీవర్ సిస్టమ్, ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే అన్సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అంటాం. ఓకేనా. అంటే ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో జరగదన్నమాట. సింపుల్గా రిసీవర్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక ఎర్రర్ మెసేజ్ కాస్త పంపించేస్తుంది. ఏంటా మెసేజ్ అంటే నా బఫర్ కాస్త ఫుల్ అయిపోయింది అని. ఓకే, అలా ఎర్రర్ మెసేజ్ని పంపకుండా ఇంకొకటి ఉంది, అదేంటంటే ఫ్లో కంట్రోల్ మెసేజ్. ఫ్లో కంట్రోల్ మెసేజ్. ఈ ఫ్లో కంట్రోల్ మెసేజ్లో అది ఏం చేస్తుంది అంటే ఈ 101 మెసేజ్ ఏదైతే వచ్చిందో దాన్ని డిస్కార్డ్ చేయకుండా జస్ట్ వెయిటింగ్ స్టేట్లో పెడుతుంది. అప్ టు ఎంతవరకు అంటే ఈ బఫర్ అనేది దీని యొక్క రేంజ్ 100 అనుకున్నాం అనుకోండి, అందులో ఈ ఒక్క మెసేజ్ అది ప్రాసెసింగ్ స్టేట్కి వచ్చిన ఈ 100 మెసేజ్లో ఒక మెసేజ్ అనేది ప్రాసెసింగ్ స్టేట్కి వచ్చిందంటే ఈ బఫర్ యొక్క రేంజ్లో 100 యొక్క రేంజ్లో 99 మెసేజెస్ ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ మెసేజ్ని కాస్త ప్లేస్ చేయగలదు కదా. సో అప్పటి వరకు కూడా అంటే ఆ బఫర్ అనేది ఈ మెసేజ్ని ప్లేస్ చేసుకునేంత కెపాసిటీ వచ్చేంత వరకు కూడా దీన్ని ఏం చేస్తుందంటే వెయిటింగ్ స్టేట్లో పెడుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ కెపాసిటీ వచ్చిందో ఆటోమేటిక్గా వెయిటింగ్ స్టేట్లో ఉన్న మెసేజ్ని కాస్త తీసుకెళ్ళి బఫర్లో ప్లేస్ చేస్తుంది అనమాట. దాన్ని ఏమని పిలుస్తామంటే ఫ్లో కంట్రోల్ మెసేజ్ బఫర్ అంటాం. ఓకేనా. సో ఓవరాల్గా బఫర్ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అయిపోయిందో దాన్ని రెండు విధాలుగా అది హ్యాండిల్ చేస్తుంది. ఎలా అంటే అన్సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ ఒకటి, అంటే నేను ఇంక హ్యాండిల్ చేయలేను, నా బఫర్ అనేది ఫుల్ అయిపోయింది అని ఒక ఎర్రర్ మెసేజ్ పంపించేయడం ఒకటి. లేదు అంటే ఫ్లో కంట్రోల్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటనమాట, ఆ బఫర్లో ఆ మెసేజ్ని కాస్త ప్లేస్ చేసే కెపాసిటీ వచ్చేంత వరకు కూడా దాన్ని కాస్త ఆ మెసేజ్ని కాస్త లేదా సిస్టమ్ని కాస్త వెయిటింగ్ స్టేట్లో పెట్టడం సెకండ్ కేటగిరీ. ఈ రెండు ఎందులోకి వస్తాయి, మెయిన్ ఫైనైట్ మెసేజ్ బఫర్లోకి వస్తాయి. ఓవరాల్గా ఫైనైట్ మెసేజ్ బఫర్ అంటే విత్ ఇన్ ద రేంజ్ వరకు కూడా ఆ మెసేజెస్ అన్నింటినీ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ బఫరింగ్ కాన్సెప్ట్. ఓకే.